భారతదేశంలో ఈ వ్యక్తి ఎరగని వాళ్ళు ఎవరూ లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనుభవించినన్ని పేదరికపు శ్రమలు ప్రపంచంలో ఏ మనుషుడు అనుభవించలేదు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. పేద స్థితిలో పుట్టినవాడు ఈరోజు ఎలా పిలువబడుతున్నాడో తెలుసా? భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్నాడు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ స్టాట్యూస్, విగ్రహాలు, శిలాఫలకాలు, విగ్రహాలు ఎక్కువ ఎవరి ఉన్నాయో తెలుసండి? ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎంత కష్టజీవో ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక చిన్న ఆయన గూర్చి ఒక చిన్న కొటేషన్ చూపిస్తాను చూడండి. ఇన్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బాబా సాహెబ్ కంప్లీటెడ్ 8 years of study in just 2 years 3 months. For this, he studied 21 hours per day. అది 8 సంవత్సరాల కోర్సు. 8 సంవత్సరాలు కష్టపడి చదివిన, 10 సంవత్సరాలు చదివిన మహానుభావులు ఉన్నారు ఆ రోజుల్లో. కానీ విచిత్రం ఏంటంటే 8 సంవత్సరాల కోర్సుని 8 సంవత్సరాల కోర్సుని జస్ట్ విత్ ఇన్ 2.5 years, 2.5 కూడా కాదు, 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశాడట. ప్రభు బిడ్డలారా, రోజుకొచ్చి 21 గంట చదివాడు అంటే ఈజ్ ఇట్ జోక్? ఒరే, రోజుకొచ్చి 2 గంటలు చదువుకోమంటేనే నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అదే పబ్జీ గేమ్ ఆడుకోమంటావా? సైకో అయిపోయేదాకా ఆడుకుంటావురా నాయన. క్రికెట్ ఆడుకోమంటావా? క్రికెట్ నీకు పుట్టినిల్లు. చదువుకునే టైంలో దాని మీద లక్ష్యం ఉంచక జీవితాలు పాడు చేసే వాటి వైపు వెళ్తున్నారు. నా ప్రభు బిడ్డలారా, ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రోజుకొచ్చి 21 గంట చదివి 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశాడు. ఆయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఎవరిదైనా ఉందంటే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఈ ప్రైవేట్ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? దరిదాపుగా 50,000 పుస్తకాలు ఉన్నాయంట. ఈ 50,000 పుస్తకాల్లో దరిదాపుగా ప్రతి పుస్తకాన్ని, కొన్ని కంప్లీట్గా, కొన్ని కొంచెమైనా, ఈ 50,000 పుస్తకాలని అంబేద్కర్ గారు చదివాడంట. అమ్మా, నీ పిల్లలకు నువ్వు సోమరితనం అలవాటు చేస్తే, నీవు సోమరివాడిగా బ్రతికితే, సోమరితనం ఉన్న చోట దారిద్రత ఏలుబడి చేస్తుంది. సోమరితనం ఉన్న చోట లేమి, పేదరికం ఏలుబడి చేస్తుంది. నీ దాస్యపు శృంఖలాలను తెంచగలిగిన శక్తి కష్టంలో దాగి ఉంది. కష్టజీవిగా బ్రతుకుదువుగాక.